అంటే ఎందుకు అనిపించింది ఇంకా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదామని అంత దారుణమైన థాట్? అంటే ఏంటి అవమానాలు ఇప్పుడు తప్పు చేసేది వేరే అండి. ఏమీ చేయకుండా, ఏమీ లేకుండా అంటే ఒక లొకేషన్‌లో ఒక్క బ్యాడ్ వర్డ్ మాట్లాడితే నేను చాలా రెబెల్‌గా ఉంటాను. ఎలా మాట్లాడతావు? అలా మాట్లాడకూడదు. నా లొకేషన్‌లో డిసిప్లిన్ ఉండాలి. ఇప్పటికి నేను అలా నడుచుకుంటూ నా లైఫ్‌లో ఇంత బ్యాడ్ ఉంటే నేను ఎవరికి మోటివేట్ చేయాలి? ఇంక నా పిల్లల్ని ఏమని చెప్పాలి? నేను ఎలా పెంచాలి? అదొస్తుంది కదా ప్రాబ్లమ్. అక్కడ నాకు వద్దు వద్దు అని అయిపోయింది. నా వల్ల అంటే నాకు టైం లేదు. నాకెవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఫ్యామిలీ అంటే వాళ్ళే బాధలో ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి నేనేం అడుగుతాను? నాకు సపోర్ట్ చేయండి, నేను ఇలా ఉన్నానని చెప్పలేను. వాళ్ళని ఇంకా నేను స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యుయేషన్లో ఎవ్వరు రాలేదండి. ప్రామిస్ చెప్తాను, చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకొకరు చెప్తే ఒకరు బాధపడతారు కాబట్టి ఎవరు వచ్చారు ఎవరు పోయారు చెప్పను. తక్కువ మంది అంటే బంధువుల్లోనా? బంధువులు ఎవరు రాలేదు? చాలా తక్కువ. కానీ ఒకటండి, నేను ఎవరిని బ్లేమ్ చేయను. ఈవెన్ సోషల్ మీడియాని కూడా ఇప్పుడు బ్లేమ్ చేయలేదు. ఒకప్పుడైనా కోపంతో తిట్టాను, కానీ ఇప్పుడు వాళ్ళని కూడా బ్లేమ్ చేయట్లేదు. ఓకే, వాళ్ళు నా వల్ల కొంచెం రేటింగ్ వస్తుందని ఏదో కొంచెం పాయింట్స్ కోసం రాసుకొని అంతే. అంటే వాళ్ళని కూడా మిత్తా ఇవ్వడం అంటే మంగళమైత్రి అంటే మనం విపక్షణలో ఓకే లీవ్, నువ్వు కూడా హ్యాపీగా ఉండు అని వదిలేయడమే ఇప్పుడు. సో ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. సిచ్యువేషన్ అలా ఉందిలేండి. నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. సో నాకు నేను కరెక్ట్ చేసుకోవాలి. సో నాకున్న సమస్యని అంటే మనకి ఛాలెంజెస్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. ఏదైనా అనుకుంటే సాధించే అలవాటు ఉంది. సో అందుకే నాకు ఇచ్చారేమో భగవంతుడు, నువ్వు ఏం సాధిస్తావు, నువ్వు ఎంత స్ట్రాంగ్గా చూద్దామని టెస్ట్ చేస్తున్నారేమో అనుకొని అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ చేసి డైట్ చేసుకుంటూ తర్వాత వచ్చి షూటింగ్స్కి వెళ్ళాలన్నప్పుడు పిల్లలకి నేను వదులుకోకూడదు కదా. మార్నింగ్ లేచి 5 o'clock లేచి వాళ్ళకి వంటలు చేసేసి బాక్సులు సరిదేసి అన్నీ చేసి షూటింగ్ వెళ్ళి మళ్ళీ షూటింగ్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళని కేర్ తీసుకుంటూ ఒక్కొక్కసారి వాళ్ళు తర్వాత నేను బోర్డింగ్ స్కూల్లో వేయాల్సి వచ్చింది. అంటే 10th స్టాండర్డ్ అన్నప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుందని అంటే అప్పుడు వేస్తే ఫోన్లోనే మాట్లాడుతూ మోటివేట్ చేసేదాన్ని. నేను ఎగ్జామ్ రాస్తుంటే నీ పక్కనే ఉన్నాను అని ఫీల్ అవ్వు, ఐఎమ్ దేర్, నేను ఎక్కడున్నా నీ మీద నాకు ఉంది, మదర్ ఉంది, అక్కడ అఫెక్షన్ ఉంది నాకు. అంటే ఇదంతా కొంచెం అనుకుంటాం, లా ఆఫ్ అట్రాక్షన్ ఉందండి. అది చాలా నేను డీటెయిల్గా చెప్తే మీకు అర్థమవుతుంది. నేను మా అమ్మాయి చెప్తే నువ్వు నా పక్కన ఉన్నాం అనుకుని రాశానమ్మా, హ్యాపీగా రాశాను అని చెప్పేదన్నమాట. స్కూల్ టాపర్ అండి, ఐసీఎస్సీలో దీంట్లో స్కూల్ టాపర్ అండి. దట్ ఈస్ ద ఇది అచీవ్మెంట్. కౌశిక కూడా అలాగే చదివిన తర్వాత ఎలా అనేదంటే మా కౌశిక ఎవ్రీ టైం ఫస్ట్ ర్యాంక్ బోరింగ్ ఈసారి వదిలేద్దాం అనేది, అంటే ఆ లెవెల్గా వెళ్ళిందనమాట. సో ఇవంతా నాకు నేను పిల్లలకు అర్థమైంది యమున ఏం అంటే ఒక షేకప్ వచ్చింది ఫ్యామిలీలో, అమ్మ ఇలాగా కదిలిపోయింది, అమ్మకి ఇలా కష్టం వచ్చిందని అర్థమైందా పిల్లలకి చిన్నప్పుడు? నేను చెప్పలేదు కానీ తర్వాత నేను అర్థం చేసుకున్నాను. అవంతా చాలా చెప్పాను టీవీలో. మళ్ళీ ఆ టాపిక్లు అంతా చెప్తే మళ్ళీ ఎమోషనల్ అవ్వడం వద్దు. కానీ వాళ్ళు ఏ లెవెల్ స్ట్రాంగ్ అయిపోయారంటే ఇప్పుడు నాకు యాక్చువల్లీ అనిపిస్తుంటుంది, ఓకే అన్నీ అచీవ్ చేశాను, మేము సాధించాము, మేము ప్రూవ్ చేసుకున్నాము, హ్యాపీగా ఉన్నాము ఫ్యామిలీతో. వాట్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మా పిల్లలకి వచ్చేవాళ్ళు రేపు వాళ్ళు ఏమంటారు అంటే ఇది మాట్లాడవచ్చు లేదు, మా అమ్మ ఇప్పుడు తిడుతుంది ఇవన్నీ మాట్లాడితే. కానీ అది ఒక భయం లోపల ఉండేది నాకు మొన్నటిదాకా ఏంటి రేపు పొద్దున వచ్చేవాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారేమో, నేను మా అమ్మాయికి ఎలా పెళ్లి చేయాలి ఏంటి అని ఉండేది. మా అమ్మాయి ఒకటే చెప్పింది, అస్సలు మనల్ని నమ్మి అర్థం చేసుకొని వచ్చేవాళ్ళు వస్తారు, వచ్చినప్పుడే మనం వాళ్ళకి ఇచ్చేద్దాం. మనకు రెస్పెక్ట్ లేని చోటు మనకు అనవసరం. మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఇంత స్ట్రాంగ్గా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నాను నేను. తను ఇప్పుడు వర్క్ చేస్తుంది ఇండివిజువల్గా, తను మంచి అవార్డు తీసుకుంటుంది కూడా ఒక ఆఫీస్లో దీంట్లో. సో నేను ఆ పొజిషన్ ఉండేటప్పుడు ఎందుకు బాధరవుతావు, ఎందుకు పట్టించుకుంటావు వేరే వాళ్ళ గురించి, అలా అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు పిల్లలైతే, చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. నాకంటే స్ట్రాంగ్ వాళ్ళే. యాక్చువల్లీ నేనే కొంచెం సడన్గా ఎంతైనా మదర్ కదా, కొంచెం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళినా మళ్ళీ నాకు పుష్ ఇస్తారు వాళ్ళు. సో అదనమాట. కానీ గ్రేటెస్ట్ థింగ్ అంటే మామూలు వ్యక్తులు సోషల్ మీడియా ప్రేక్షకులు ఎవరన్నా అంటే కూడా చూసి చున్నట్టు వదిలేయచ్చు, కానీ మీ ఫ్యామిలీ అంటే ఎవరి కోసం అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చిందో వీళ్ళందరూ కూడా బహుశా మీకు ఇవ్వవలసినంత సపోర్ట్ ఇవ్వలేదని వినికిడి. అవును, నిజమే. యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాది త్యాగం, అంటే నేను ఇప్పుడు త్యాగం ఇప్పుడు అనకూడదు, మనం కోరుకొని వచ్చాము. ఇప్పుడంతే ఒకప్పుడు అనుకునేదాన్ని, ఇంత కష్టపడ్డాను, ఇంత ఫ్యామిలీ కోసం చేశాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని. ఇప్పుడు అవంతా అనుకోవట్లేదు. ఎలా అంటే మనం ఏదో విధంగా మనం సాయం చేసాము, మళ్ళీ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అది స్వార్థం అవుతుంది కదా. సో మనకు దేవుడు ఎక్కడి నుంచో మనకు లైఫ్లో బాగున్నాం కదా,
సో మనం చేసిన సాయం ఎక్కడా పోలేదు. అందరూ బాగుండాలని కోరుకునేదాన్ని చిన్నప్పటి నుంచి అండి. నా చెల్లెల కోసం siblings వచ్చారా? కానీ అందరూ బాగుండాలని కోరుకోను. ఫ్యామిలీ కోసమే ఇండస్ట్రీకి వచ్చింది నేను. ఫ్యామిలీ కోసమే అది ఫ్యామిలీ చెప్పారు మీరు కోసమే కొన్నిసార్లు. వచ్చాను. బట్ ఫ్యామిలీ బాగుండాలని కోరుకున్నా బాగున్నారు. దాని అందుకు హ్యాపీ పడతాను అంటే యూ వాంటెడ్ టు సెటిల్ ఎవ్రీబడి డౌన్. అంతే. ఎస్, అదే ఉండేది నా మైండ్లో. ఇప్పుడు అదే పోరాటమేనండి. అది ఏ టైంలో ఇది ఉందా కానీ చిన్నప్పటి నుంచి యమునకి ఏం కావాలి అని ఎప్పుడైనా అడిగారా? ఆ, యమునకి ఏం ఇంత కావాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు నన్ను ఎమోషనల్గా కనెక్ట్ చేయాలని చూడకండి మీరు. ఇంతవరకు మా పిల్లలు తప్ప ఎవరు అడగలేదు. అంటే మా హస్బెండ్కు తెలియదు ఏం అడగాలి అని తెలియదు ఆయనకి. అంత ఇస్తున్నాం కదా అని అనుకుంటారు. నీకేం కావాలి అని అడిగింది మా మదర్. కొంచెం అడిగారు, మా మదర్ అడిగారు, తర్వాత మా పిల్లలే అండి. ఇంకెవరు వచ్చి ఇంకా వాళ్ళని అడగరు. ఎందుకలా మీరు అడగలేదు? మీరు అడిగి ఎందుకు? ఒక్కసారి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతారు కదా, అవును. విపశ్యనాన్ని చేశారు కాబట్టి ఇవాళ రోజున ఈ జీవితం నాకు ఒక ఆపర్చునిటీ, నాకేం కావాలి అని మిమ్మల్ని మీరు అడిగితే వచ్చే సమాధానం ఏమన్నా? ఇప్పుడు నాకేం కావాలి అని అడిగే పొజిషన్ దాటిపోయి నాకేమీ వద్దు అని వదిలేసుకున్నాను. ఇప్పుడు ఎందుకు అడుగుతాను? ఇంకా నాకేమీ వద్దు. ఇంకా నాకు నగల మీద, చీరల మీద ఇప్పుడు ఏదో వచ్చానంటే ఇంటర్వ్యూ కోసం నేను ఇప్పుడు సన్యాసం గెటప్ వేసుకుని ఏదో వేసుకొని వస్తే మీరు ఆ డిస్టర్బ్ అవుతుంది. నాకు ఆ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. కాబట్టి ఏ ఫంక్షన్కి వెళ్ళినా అలా రెడీ అవుతాను. కానీ కొంతవరకు నాకు జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ పోయింది. హౌసు, బంగ్లాలు, కార్లు ఏమీ లేదు, నథింగ్, ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా లైఫ్ని చూస్తూ ఓకే ఇది దక్కిందా ఈరోజు, ఓకే నాకు ఈ ఫుడ్ దొరికింది, ఈ ప్లేట్లోకి నాకు ఈరోజు ఈ ఫుడ్ వచ్చిందంటే దీని వెనకాల ఎంతమంది ఒక గ్రాటిట్యూడ్తో నేను భోజనం చేయాలి. నాకు కావాల్సిన 2 పూట్ల భోజనం అండి. నాకేం కావాలని అడిగారు కదా, నాకు కావాల్సిన 2 పూట్ల భోజనం, మేము మెడిటేషన్ చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ఒక ప్లేస్, అంతే. ఇంకేమీ కోరికలు లేవు. అందుకే హ్యాపీగా ఉన్నాను అసలు. అది మోస్ట్లీ నాకు ఇవన్నీ నాకు ముందే తెలియాలని ఉన్నట్టుందండి. అందుకే నేను ఇప్పుడు ఒకటే అనుకుంటా, ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ అంతా వచ్చేదంతా మనం ఇవన్నీ తెలుసుకోవడానికేనా అనిపిస్తుంది నాకు. లేకుంటే ఏమి తెలియకపోతే, నాకు కష్టమే తెలియకపోతే నేను ఎందుకు బుద్ధుడి మార్గంలో వచ్చి ఉంటాను? నేను ఇది మార్గంలోకి ఎందుకు వచ్చి ఉంటాను? ఇంత డీప్గా ఎలా వెళ్ళగలను? ఒక్క 10 days కోర్స్లోనే నేను ఏమంటారు చాలా డీప్గా వెళ్ళిపోయాను. చాలా డీప్గా. అంటే మీకు దాని గురించి తెలిసి ఉంటే ఏమంటారు, అసలు ఫస్ట్ విపశ్యన అంటే ఏంటి చెప్తాను. ఆఫ్ కోర్స్ విపశ్యన అంటే ఏంటో చెప్పేలోపు, బికాజ్ అది చాలా పెద్ద సబ్జెక్ట్, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి. అసలు ఫండమెంటలీ ఒక కోర్ ఏరియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి మీ చీర ఎర్రగా ఉందని అనుకోండి, మీరు బాధపడరు, ఎందుకంటే అది ఎరుపు కాదు, అది వైలెట్ అని మీకు తెలుసు కాబట్టి. ఇక్కడ స్త్రీలకు సంబంధించి కోర్ ఏరియాస్లోనే ఎప్పుడు కూడా ఎవరైనా అవమానిస్తారు, మాటలు అంటూ ఉంటారు, కోర్ విషయాలు. దాన్ని మీరు ఫిలాసాఫికల్గా ఎలా అర్థం చేసుకున్నారు? వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ అనడానికి? అది ఉదాహరణకి నాకు ఎవరైనా వచ్చి నువ్వేంటి బండలాగా గయ్యాళిలా మాట్లాడుతున్నావు అని అనుకోండి, ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యేదాన్ని, నేను మంచిదాన్ని అని చెప్పి. బట్ ఎందుకు ఇలాంటి ఒక కోర్ ఏరియాలో మనకి సమస్యలు వస్తాయని మీరు ఫిలాసాఫికల్ ఆన్సర్ ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ అంతే ఉంది, వాళ్ళ నాలెడ్జ్ ఆ లెవెలే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను ఇలాగ, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మేకప్, ఇప్పుడు నేను విపశ్యనకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు అన్నారంట, ఆవిడ ఏంటి 10 days వచ్చేసారు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎంత చేయరు వీళ్ళంతా. అంటే సినిమా అనగానే సీరియల్ అనగానే వాళ్ళకి ఇంకేమీ స్పిరిచువల్గా ఉండదు, వాళ్ళకి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది, వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది, అంతా ఏం అర్థం చేసుకోరు. సో వాళ్ళ మైండ్ సెట్ అంతే, వాళ్ళ ప్రపంచం చూసింది ఆ కోణంలో చూశారు. వాళ్ళ కోణానికి వెళ్ళి నేను ఆన్సర్ చెప్తే నేను ఆ లెవెల్కి వెళ్ళిపోతాను. సో మనం అప్పుడు ఆన్సర్ చెప్పకూడదు. సో మనం ఏంటో మనకు తెలుసు కదా. ఒక్క స్మైల్, ఎంతో రాజ్యాన్ని వదిలేసి సంసారాన్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకున్న బుద్ధుడికే తప్పలేదండి అపనిందనరు. ఆయన మంచి కోరి ప్రపంచానికి మంచి ఒక విద్యను ఇస్తుంటే ఆయనకే చాలామంది ఆయనకి ఎలాగ ఆయన ఇది చేయాలని చెప్పేసి ఒక అపనిందలు దాని మీద మోసేయడానికి ట్రై చేశారు. ఆయన అప్పుడు కూడా జస్ట్ మిత్తా ఇచ్చారు, ఒక స్మైల్ ఇచ్చారు, దానితో ఆయన సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోయారు అంతే. ఏ రోజు బాధపడలేదు. నేను ఆయనే అండి ఇన్స్పిరేషన్. నాకు ఇన్స్పిరేషన్ అంతా ఎవరంటే ఇప్పుడు ఆయనే. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే అంత కష్టం వచ్చుండకపోతే బహుశా మీరు ఈ మార్గం వైపు చూసేవారు కాదు, మేబీ ఇంతటి ఒక విషయం ఉందని తెలుసుకునేవారు కాదు, ఇంత విషయం ఉందని తెలిసేది కాదు. ఏదో మెడిటేషన్ చేశాను అంటే చెప్పడం ఈజీ అండి, ఏముంది మెడిటేషన్ కూర్చుంటా కొంచెం థాట్ ఎలా వెళ్తుంది, ఒక 15 minutes చేస్తాము, అది కాదు కదా. టోటల్గా ఒక నిర్వాణ స్థితికి వెళ్ళే లెవెల్కి ఒక పొజిషన్కి ఒక భంగా వెళ్ళి ఒక టోటల్గా ఏమీ లేదు, నథింగ్, ఇవన్నీ వచ్చేసి ఇంపర్మనెంట్ అని తెలుసుకోవడం ఉంది కదా. అది చాలా గొప్ప విషయం, నాకు అర్థమైంది, నా అదృష్టంగా భావిస్తాను. నిజంగా విపశ్యన చేసేవాళ్ళు చాలా అదృష్టం ఉంటేనే చేస్తారు. అవును, అంత కఠోరమైన ఒక సాధన అది చేసామంటే ఒక అదృష్టం ఉండాలి. సో విపశ్యనకు అసలు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు మీరు? విపశ్యనకు మా అమ్మాయి వెళ్ళింది ఫస్ట్.
ఫస్ట్ మీ అమ్మాయి మా పెద్దమ్మాయి కౌశిక. వెళ్ళింది. విశిష్ట. విశిష్టకి ఎవరో చెప్పారంట. తనకి వచ్చి నేను ఎప్పుడు బుద్ధ బుద్ధ అని చెప్పేది. అంటే నాకు తెలియకుండానే నేను బుద్ధుడికి ఇదిగా డివోటీగా ఉన్నాను నేను. అంటే ఇష్టపడుతూ ఉన్నాను. బుద్ధుడు చెప్పే మాటలు నాకు నచ్చేదన్నమాట. ఆయన ఎప్పుడు చెప్తారు కదా, దుఃఖం బయట లేదు, మీ లోపలే ఉంది, మీ లోపల కరెక్ట్ చేసుకోండి, దుఃఖం బయట నుంచి ఎందుకు చూస్తారు అని చెప్పేవాళ్ళు. అది చెప్పేదాన్ని. ఈవెన్ టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో అంతా అదే చెప్పాను. బట్ డీటెయిల్గా నాకు తెలియదు. ఇది మా అమ్మాయి వింటూ మా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటే అసలు విపక్షణకు వెళ్లకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారు ఏంటి అన్నారంట. అప్పుడు మా అమ్మాయి నేను విపక్షణకు వెళ్తున్నాను బుక్ చేసింది. చేశాక నేనే డ్రాప్ చేయడానికి వెళ్ళాను. చూసి అమ్మో 10 days ఫోన్ లేకుండా ఎవరితో మాట్లాడకుండా నోబెల్ సైలెన్స్తో ఇలా ఉండి ఇక్కడ చేయాలా, ఇదేదో రూమ్ వచ్చారు, ఎక్కడ భోజనం చేయాలి, ఇక్కడ పడుకోవాలి, మార్నింగ్ 4:30కి లేచి వెళ్ళాలి, మార్నింగ్ లేవడం ఓకే కానీ ఇలా ఎలా ఉంటాము ఇలా మాట్లాడకుండా ఎవరితోనూ, నా వల్ల కాదు అని కూడా వీడియో పెట్టాను. యాక్చువల్లీ చెప్పాను, వీడియో తీసి స్టేటస్లో కూడా పెట్టేశాను నా వల్ల కాదని. 10th day మా అమ్మాయి ఇది చేసి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ కనిపించింది మా అమ్మాయిలో. అలా కూర్చోగానే 10 minutesలోకి మేము మెడిటేషన్లోకి వెళ్ళిపోయేది, రిలాక్స్ అయిపోయి పడుకునేసేది. ఏంటి ఇంత చేంజ్ సడన్గా ఎప్పుడు 12 అయినా కానీ పడుకోదు నైట్, నేను మెడిటేషన్ చేయాలి మార్నింగ్, నేను పడుకోవాలి, నువ్వు వెళ్ళు ప్లీజ్ అనేసి పడుకునేదన్నమాట. నాకు ఎందుకో నచ్చి అప్పుడు నేను విపక్షణకు వెళ్దామని డిసైడ్ అయ్యి నేను బుక్ చేసుకున్నాను. వెళ్ళేటప్పుడు చెప్పింది చాలా కష్టమైన సాధన నువ్వు చేయాలి అంది. మనం చాలా స్ట్రాంగ్ కదా కొన్ని విషయాలు, అది ఏంటో తేల్చుకునేంత వరకు మనం రాకూడదు అనుకుంటాం. ముందు నుంచే నేను కొంచెం బాడీ ఫిట్నెస్ అంతా చేసుకొని కొంచెం నార్మల్ మెడిటేషన్ కొన్ని చేసుకొని, నాకు హిప్నాటిజం వచ్చు కదా, సో హిప్నాటిజం అనేది చేసుకొని వెళ్ళాను. ఇవన్నీ అంతా పక్కన పెట్టమన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఏమీ లేకుండా మైండ్లో ఏమి ఇది పెట్టుకోకుండా రండి అన్నారు. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చేంజెస్ వస్తుంటే